Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 26th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 26th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ మీరు వాచ్ చేసిన తర్వాత మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి మన యొక్క యాప్లో ఎవ్రీడే మనకి క్విజ్ అయితే కనుక అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అది మీరు అయితే కనుక ఆన్సర్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడుతుంది. అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొన్న సో యూపీఎస్సీ 2025లో అరౌండ్ 22 క్వశ్చన్స్ మన యొక్క క్లాసెస్ నుంచి మనకైతే కనుక రావడం జరిగింది. సో దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ మస్ట్ అండ్ షుడ్. మీకు ఏంటి అని అంటే ఏ ఫైనల్ డెస్టినేషన్ అనమాట. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ వెరీ కాంప్రిహెన్సివ్ కోర్సు. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అయితే కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి యొక్క వెబ్సైట్స్ నుంచి మనం ఆర్టికల్స్ తీసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ అండి, ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. మీరు వీడియోని పాజ్ చేసి మీరు అయితే కనుక చూడొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, దిస్ ఈస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మీకు ఏమీ తెలియదు అన్నప్పుడు దెన్ డెఫినెట్లీ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యూ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. కానీ ఫ్రమ్ ద 1st జూలై నుంచి ద ఫీ వచ్చేసి మనకి 70,000 రూపీస్ అయితే కనుక మనకైతే కనుక ఉంటుందండి. ఈ లోపలనే ఈ వీక్లోనే ఎవరైతే కనుక జాయిన్ అవుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు యూ కెన్ టేక్ ద ఎర్లీ డెసిషన్. న్యూ బ్యాచెస్ అనేటువంటి 1st జూలై నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ ద పాపులర్ ఆప్షనల్స్. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. న్యూ బ్యాచెస్ మొన్న 1st జూన్ నుంచి మనకైతే స్టార్ట్ అయ్యాయి. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చు. ఎస్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే కనుక చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక మనం డిస్కస్ చేస్తాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి. కెన్యా యానివర్సరీ ప్రొటెస్ట్స్ టర్న్ వైలెంట్, లీవ్స్ 8 డెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 400 ఇంజూర్డ్ అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాము. సెకండ్ వన్, నాటో నాడ్ ఫర్ హైక్ ఇన్ ద మిలిటరీ స్పెండింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్టివ్ డిఫెన్స్ అనేటువంటి ఆర్టికల్ మనము నాటో గురించి మన 2025 ప్రిలిమినరీలో కూడా మనకైతే కనుక ఇచ్చారండి. థర్డ్ వన్, యూజ్డ్ ద ట్రేడ్ డీల్ థ్రెట్ టు గెట్ ద సీజ్ ఫైర్ సేస్ ట్రంప్. మనకి ట్రంప్ రీసెంట్గా మనకి మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. వి విల్ లుక్ ఇన్ టు దెమ్. కీమోథెరపీ డ్రగ్స్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్ ఫెయిల్ ద క్వాలిటీ టెస్ట్స్ సేస్ ద స్టడీ. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ స్టడీ అనేటువంటిది కండక్ట్ చేశారు. ఆ యొక్క దాని గురించి మనం మాట్లాడతాం. స్ట్రైక్స్ సెట్ బ్యాక్ ఇరాన్స్ న్యూక్లియర్ సైట్స్ డిడ్ నాట్ డిస్ట్రాయ్ దెమ్ క్లెయిమ్స్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద అనదర్ ఆర్టికల్ విచ్ వీ విల్ కవర్.
దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీంతో పాటుగా మనకి అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం చూసేటువంటిది నీతి ఆయోగ్స్ ఇండియా డేటా ఇంపరేటివ్ రిపోర్ట్ అంటూ మనం అయితే కనుక మాట్లాడుకుంటాము. ధరతీ ఆబా జన భాగీదారీ అభియాన్ గురించి వి విల్ డిస్కస్. International Atomic Energy Agency and Romania conduct the largest international nuclear emergency exercise gurinchi we will discuss, and then we will also talk about something called Subarna Rekha river gurinchi kuda manam maatladukuntam. Recent ga news lo undi. Yes ante ivanni kuda mana yoka ultimate current affairs course lo aithe part. In case if you are interested, definitely you can just make a call onto the number that is available on the screen. And let us start with the first and foremost. Kenya anniversary protests turn violent, leaves around 8 people dead and as well as 400 injured అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ఏం చెప్తుంది ఈ యొక్క ఆర్టికల్, దేని గురించి, కాంటెక్స్ట్ ఏంటి అనే దానికంటే కూడా ముందుగా ఐ వాంట్ టు మేక్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ అండి. ఎస్టర్డే మనము సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను మరలా దాని గురించి డిస్కస్ చేయను, బట్ ఒక 2 పాయింట్స్ చిన్న కరెక్షన్ అయితే కనుక చేయడం గురించి. సో ది గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఇండెక్స్ మనకి ఎవరు పబ్లిష్ చేశారండి? సంథింగ్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఈ యొక్క ఆర్టికల్. ఎందుకంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనము మన యొక్క ర్యాంక్ వచ్చేసి వీఆర్ టాప్ 100, 99th ర్యాంక్ మనకైతే కనుక ఉంది. అయితే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది కమెంట్ చేయమని చెప్పేసి అడిగాను. యూ పీపుల్ ఆల్ రెస్పాండెడ్ వెరీ వెల్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్కి సంబంధించినటువంటిది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ కొన్ని రాస్తూ మనము SDG 4 గురించి మనం రాసుకుని వచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే కనుక అక్కడ ఈ యొక్క జెండర్ ఈక్వాలిటీ అంటూ మనం మెన్షన్ చేసాము. సో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. సో దెన్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనకేంటి, SDG 5 ఏదైతే ఉందో ఇది మనకేంటి అని అంటే కనుక జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటిది. జెండర్ ఈక్వాలిటీ. ఎస్ అండి, ప్లీజ్ డూ మేక్ దట్ రిక్వైర్డ్ కరెక్షన్. సో వైల్ వీఆర్ రైటింగ్ ఎగ్జాంపుల్స్, సో మనం బై మిస్టేక్ మనం మెన్షన్ చేసాము కాబట్టి అది కరెక్ట్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఆర్టికల్ని మరలా మీరైతే కనుక రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. అండ్ ఈ యొక్క అండ్ అలాగే SDG ఇండియా ఇండెక్స్ అని కూడా ఉంది మనకి, అది కూడా నేను మెన్షన్ చేశాను. SDG ఇండియా ఇండెక్స్ దీన్ని ఎవరు తీసుకొస్తారమ్మా? SDG ఇండియా ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వస్తారు. క్లియర్. నౌ మూవింగ్ ఫార్వర్డ్, కమింగ్ టు ద ప్రజెంట్ ఆర్టికల్ దట్ ఈజ్ కెన్యా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే కనుక ఈ యొక్క కెన్యా అనేటువంటి కంట్రీ ఇట్ ఈస్ బేసికల్లీ ద కంట్రీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీ అండి. ఇది మనకి పేరులోనే మీకు ఆల్రెడీ తెలుసు మీకు. అండ్ ఎక్కడుంది ఇది? లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఆఫ్రికా. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి లొకేట్ అయితే ఉంది కెన్యా అనేటువంటిది. వాట్ ఈస్ ద క్యాపిటల్? క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా? నైరోబీ. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతూ ఉంటారు మనకి క్యాపిటల్స్కి సంబంధించి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెన్యా? నో బడీ విల్ ఆస్క్ బికాస్ ఎవ్రీబడి నోస్ ఇట్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్లో నైరోబీ అని చెప్పేసి ఇచ్చి అదే మ్యాచ్ ద ఫాలోయింగ్లో లైక్ అర్జెంటీనా లేకపోతే ఈక్వడార్, బ్రెజిల్ ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ దెన్ ఈ యొక్క నైరోబీ 2 ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్కి కూడా మనకి ఏంటంటే కనుక హెడ్ క్వార్టర్స్. ఏమేంటది? మొట్టమొదటిది వచ్చేసి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందొకటి. రెండవది వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ UN హ్యాబిటాట్. ఈ రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి నైరోబీలో మనకైతే ఉన్నాయి. దెన్ ఏంటి ప్రొటెస్ట్స్ ఏంటి? సివియర్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేటువంటివి జరుగుతున్నాయి కెన్యాలో. ఈవెన్ కెన్యాలోనే కాదు, లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే కనుక బంగ్లాదేశ్లో మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకలో జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్. ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, ఆఫ్రికన్ కంట్రీస్లో మరికొన్ని కంట్రీస్ ఏమేంటి అని అంటే కనుక గానా కానివ్వండి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాంబియా,
గానా, జాంబియా అండ్ దెన్ ఇప్పుడున్న ఈ కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలన్నిటిలోని కూడా హ్యూజ్ పబ్లిక్ డెట్ అనేటువంటిది చాలా ఎక్కువ. అంటే వీళ్ళకి అప్పు విపరీతంగా మనకైతే కనుక ఎక్కువ అండి మనకి. సో హ్యూజ్ పబ్లిక్ డెట్ ఈజ్ బేసికల్లీ వెరీ హ్యూజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్లో కెన్యా గురించి మనకు మాట్లాడారు కాబట్టి కెన్యా గురించి మనం మాట్లాడుకుంటే కెన్యా యొక్క అప్పు మనకు తీసుకుంటే అరౌండ్ $83.5 బిలియన్ ఉందండి. $83.5 బిలియన్, విచ్ ఇస్ యాక్చువల్లీ అరౌండ్ 3/4 ఆఫ్ ఇట్స్ జీడిపి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. $83.5 బిలియన్, which is approximately the 3/4 of its GDP is basically its public debt. మెయిన్లీ కెన్యా ఎవరెవరి దగ్గర నుంచి అంటే ఎందుకు ఇంత అప్పులు అయిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక చైనా దగ్గర నుంచి విపరీతమైనటువంటి అప్పులు. చైనా ఈవెన్ కెన్యాకే కాదు, అందుకనే కదా చైనా ఒక పాలసీ ఫాలో అవుతుంది, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటూ ఉంటాం మనం. డెట్ ట్రాప్ డిప్లొమసీ. సో చైనా ఎంతసేపు ఏంటంటే బ్లాంక్ చెక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఎవరికి లోన్లు కావాలి, ఎవరిని మనం ఏంటంటే కనుక అప్పుల ఊబిలోకి, ఆ అప్పుల ఇదిలోకి లాగేయాలి అని చెప్పేసి మనకైతే చూస్తూ ఉంటుంది. సో ఎవ్రీబడి నీడ్స్ ఇన్స్టెంట్ మనీ కాబట్టి ఏంటంటే కనుక కంట్రీస్ కూడా ఆ విధంగా ఈ యొక్క చైనా ఇచ్చేటువంటి లోన్లకి కొంత టెంప్ట్ అయ్యి మనకు ఆ లోన్స్ అనేటువంటిది తీసుకుని అలా అప్పుల ఊబిలో మనకి కూరుకుపోతున్నాయి. సో అండ్ ఇక్కడ కెన్యా కూడా మనకు అదే పని చేస్తుంది అనమాట. ఏం చేసింది అంటే ఇలా చైనా దగ్గర నుంచి వాటి నుంచి కూడా అప్పులు తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదన సో విపరీతంగా స్పెండింగ్ అనేటువంటిది చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ డెఫినెట్లీ ఈల్డ్ ద పాజిటివ్ రిజల్ట్స్ బట్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి మనకు ఉంటూ ఉంటాయి, బట్ ఇన్స్టెంట్లీ దెర్ ఈస్ ఏ హ్యూజ్ క్రైసిస్ సిచ్యువేషన్ అయితే మనకైతే కనుక ఉంది. అండ్ రెండవది ఏంటంటే కనుక ఆల్మోస్ట్ అన్ని డెవలపింగ్ కంట్రీస్ మీదన మనకైతే కనుక పడింది, అండ్ ఇంక్లూడింగ్ స్పెసిఫికలీ ద ఆఫ్రికన్ కంట్రీస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ పాండమిక్. సో కోవిడ్ యొక్క పాండమిక్ వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక సివియర్ ఇంపాక్ట్ అనేది పడింది. దెన్ ఈ యొక్క కెన్యన్ యొక్క కరెన్సీ దట్ ఈస్ కెన్యన్ షిల్లింగ్ కూడా మనకి డిప్రిషియేట్ అయితే అవుతుందండి. డిప్రిసియేషన్ ఆఫ్ ద కెన్యన్ షిల్లింగ్ ఈజ్ బేసికల్లీ ద అనదర్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హై ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ ఆర్ అనౌన్స్డ్ బై దట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మేజర్ ఎకానమీస్, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీని పెరిగిపోవడం మూలాన వడ్డీ రేట్లు అవి కూడా పెరిగిపోవడం మూలాన కెన్యాకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ కూడా మనకైతే కనుక ఫుల్ఫిల్ అయితే ఇదైతే కనుక పెరిగిపోవడం జరిగిందనమాట. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ఐఎంఎఫ్ని అప్రోచ్ అయ్యారు ఎవరు, కెన్యా వాళ్ళు, ఈ యొక్క లోన్ తీసుకోవడం గురించి అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనేటువంటిది నాట్ ఓన్లీ ఈవెన్ కెన్యా, రీసెంట్గా మనకి శ్రీలంక రీసెంట్గా న్యూస్లో ఉంది, పాకిస్తాన్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది. ఈ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఫైనాన్సింగ్ మెకానిజం ఆఫ్ ఐఎంఎఫ్ వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ద ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అనమాట. సో ఐఎంఎఫ్కి ఈ యొక్క డీల్ గురించి అయితే కనుక వెళ్ళడం జరిగింది. అండ్ ట్యాక్సెస్ అనేటువంటిది రైజ్ చేశారు. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట కెన్యన్ గవర్నమెంట్, రైజింగ్ ద ట్యాక్సెస్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యాజ్ ఎ రిజల్ట్ హ్యూజ్ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి జరిగాయి. అండ్ నౌ ఎగ్జాక్ట్లీ 1 year అయితే కనుక జరిగింది. అండ్ నౌ దీస్ యానివర్సరీ ఆఫ్ ద ప్రొటెస్ట్స్ మనకి ఏంటి అని అంటే కనుక అంటే అప్పుడు లాస్ట్ టైం ఇలా చాలామంది మనకి చనిపోవడం అనేటువంటి దానిని అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండాలి అని ఈసారి కూడా ప్రొటెస్ట్ చేస్తూ, బట్ అన్ఫార్చునేట్లీ దే టర్న్డ్ వైలెంట్. అండ్ యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే ఈసారి కూడా చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు అరౌండ్ 8 people డెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ 400 people ఇంజూర్డ్. ఎందుకు క్యారీ అవుట్ చేస్తున్నారు వీళ్ళు ప్రొటెస్ట్స్ అన్నీ కూడా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంకా ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ రేట్స్ అనేటువంటి విపరీతంగా పెంచేయడం. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇంకా మా చేతులు కంప్లీట్లీ కట్టేసి ఉన్నాయి, ఇంకా మేము ఏమీ చేయలేము, ఇంకా మరింత $80 బిలియన్ అప్పును మేము క్లియర్ చేయాలి అని అంటే కనుక ట్యాక్సెస్ పెంచడం తప్ప, ఇంక ఇలా రెవెన్యూని రైజ్ చేయడం తప్ప మాకు వేరే ఆల్టర్నేటివ్స్ లేవు అంటూనే మనకైతే కనుక చెప్తోంది. అండ్ ఈ ప్రొటెస్ట్ అవి చేస్తున్నందుకు గాను
పోలీస్ యొక్క బ్రుటాలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది, అంటే వైలెంట్గా మనకి సప్రెస్ చేస్తున్నారనమాట వీళ్ళని. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ ఆల్సో డైడ్, అండ్ దట్స్ ద రీజన్ వై దీస్ ప్రొటెస్ట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ కరప్షన్ విత్ ఇన్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ సిస్టమ్. సో హ్యూజ్ కరప్షన్ మూలాన కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డెట్ మిస్మేనేజ్మెంట్ అనేటువంటిది జరుగుతోంది అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి పీపుల్ మనకి కెన్యాలో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఎనీవే మనకి ఏంటంటే IMF లోన్స్ అనేటువంటిది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ లోన్ కానివ్వండి, లేకపోతే ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీ, ఇలాంటి వాటిల్లో మనకి లోన్స్ ఇచ్చే ముందు ఆ పర్టికులర్ కంట్రీని కొన్ని మెజర్స్ తీసుకోమంటుందన్నమాట. వన్ సచ్ మెజర్ ఏంటి అని అంటే కనుక యూ హ్యావ్ టు రైజ్ ద రెవెన్యూ. సో రెవెన్యూ అనేటువంటిది రైజ్ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ట్యాక్స్ బేస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయమంటుంది. ఈ విధంగా అనమాట. అయితే ఆ మెజర్స్ అనేటువంటివి కూడా కెన్యన్ గవర్నమెంట్ అది కూడా సరిగ్గా తీసుకోలేదు అని చెప్పేసి మొన్న మార్చ్ 2025లో కూడా ఆ యొక్క డీల్ అనేటువంటిది క్లోజ్ అవ్వలేదు. క్లియర్? సో ఓవరాల్ మనం తీసుకుంటే కనుక ఇట్స్ నాట్ దట్ ఓన్లీ కెన్యా అండి, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గానా కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఫేసింగ్ దాట్ హ్యూజ్ డెట్ ప్రాబ్లమ్ అనేటువంటిది ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మన నైబరింగ్ కంట్రీసే కింద మనకున్న శ్రీలంక కానివ్వండి, లేకపోతే నైబరింగ్ పాకిస్తాన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క డెట్ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది. శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అనేటువంటిది వచ్చేసింది కదా, అప్పుడు కూడా మనం ఇండియా played a very crucial role. So while getting the bailout package from that of the Sri Lanka, from that of the IMF నుంచి మనకైతే కనుక తీసుకుని రావడంలో. Now let us read some important points associated with this. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేటువంటి పాయింట్ అండర్లో మీరైతే కనుక స్టడీ చేయాలి ఈ ఆర్టికల్ని. యాంటీ గవర్నమెంట్ యానివర్సరీ ప్రొటెస్ట్స్ ఇన్ కెన్యాస్ క్యాపిటల్ నైరోబీ turned violent, resulting in 8 deaths and over 400 injuries after the clashes between the protesters and as well as the police. మామూలుగా వీళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీ గవర్నమెంట్ యానివర్సరీ ప్రొటెస్ట్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ చేశారు. ఎక్కడ? ఇన్ ద వేరియస్ సిటీస్ ఆఫ్ ద క్యాపిటల్ నైరోబీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ బికేమ్ టర్న్డ్ ఇంటూ వైలెంట్గా మనకి అయితే కనుక మనకి మారిపోయాయండి. దీస్ ప్రొటెస్ట్స్ మార్క్ 1 year since the 2023 యాంటీ గవర్నమెంట్ డెమాన్స్ట్రేషన్స్ 2024 showing the continued public discontent. Around 8 people killed and 400 injured. Police used the tear gas and sealed off the government buildings with the barbed wire in order to control the protesters. ఇక్కడ మనకి ఇంకేం తెలియాలి అని అంటే అపార్ట్ ఫ్రమ్ దట్, సో మనకి ఏంటంటే కనుక ఇక్కడ కెన్యాకి సంబంధించినటువంటి బార్డరింగ్ కంట్రీస్ గురించి, సో అసలు కెన్యా అనేటువంటిది ఎక్కడుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. ఇందాక మనం చెప్పినట్టుగా కెన్యా మనకి ఎక్కడుందమ్మా? ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్. కెన్యా అనేటువంటిది ఈస్ట్ ఆఫ్రికన్ నేషను అండ్ ఇండియన్ ఓషన్ని మనకైతే కనుక బార్డర్ అవుతుంది. మెరిటైమ్ బార్డర్ వచ్చేసి ఇండియన్ ఓషన్ తోటి మనకు ఉంటుంది. ఇక్కడ మనకి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. లేకపోతే మనకి ఏంటంటే కనుక ఇట్ బార్డర్స్ ద అట్లాంటిక్ ఓషన్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ అంటారు. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్రికా విత్ ఎ మెరిటైమ్ బార్డర్ అలాంగ్ ఏ పర్టికులర్ వాటర్ బాడీ అలాంగ్ దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ తోటి మనకైతే కనుక ఉంటుంది మనకి. అండ్ నైబరింగ్ కంట్రీస్ మీరు తీసుకుంటే కనుక సొమాలియా, ఎథియోపియా, సౌత్ సుదాన్, ఉగాండా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాంజానియా. ఈ దేశాలు మనకి దట్ ఈస్ వాట్ ఈస్ తాంజానియా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగాండా, దెన్ వీ హ్యావ్ సౌత్ సుదాన్, then we have Ethiopia, then we have Somalia. Total 5 countries మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కెన్యాని బార్డర్ అయితే కనుక చేస్తూ ఉంటాయి. ఇలా 3 countries, 4 countries, 5 countries ఉన్నప్పుడు మనం బార్డరింగ్ కంట్రీస్ కూడా మనం అయితే కనుక చూసుకోవాలి. ఏదైనా ఇలా పెద్ద మ్యాసివ్ ప్రొటెస్ట్స్ అవి కూడా జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వెనిజులాలో, సౌత్ అమెరికన్ కంట్రీస్లో వెనిజులాలో మనకి జరుగుతూ ఉంటాయి ఇలా యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన నైబరింగ్ కంట్రీస్లో బంగ్లాదేశ్లోనే జరిగింది, శ్రీలంకలో జరిగింది. దెన్ ఇంకా మనకి ఏంటంటే కనుక దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకైతే కనుక తెలియాల్సినటువంటి. సో ఏమైంది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి లొకేషన్ గురించి ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది వచ్చేసి మనకి నైబరింగ్ కంట్రీస్ మీద మనకైతే కూడా అడుగుతారండి. అండ్ ఇందాక ఈ పాయింట్ ఆల్రెడీ మనం హైలైట్ చేసాం కదా, ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ లైక్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ UN హ్యాబిటాట్ హ్యావ్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ దట్ ఆఫ్ ద నైరోబీ.
అండ్ కంట్రీ ఈజ్ ఆల్మోస్ట్ బైసెక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఈక్వేటర్. మనకి ఈ యొక్క లాటిట్యూడ్స్ కూడా మన గురించి కూడా మనకైతే కనుక తెలియాలండి. ఇక్కడ లేక్ తుర్కానా, నెక్స్ట్ వచ్చేసి లేక్ విక్టోరియా ఈజ్ ఆల్సో ద మేజర్ లేక్ మనకి. సో విచ్ ఈస్ షేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఉగాండా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాంజానియా. ఇక్కడ మ్యాప్లో మీరు చూడండి, ఇక్కడ లేక్ విక్టోరియా అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక కెన్యాకి ఇదై ఉంటుంది. అండ్ ఈ యొక్క లేక్ విక్టోరియాయే ఒక పక్కన మనకి తాంజానియా ఉంది, మరొక పక్కన మనకి ఏంటి అని అంటే కనుక ఉగాండా కూడా మనకు ఉంది. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రీడ్ ఫ్రమ్ ద మ్యాప్ అండి. సో ఎప్పుడైతే మ్యాప్ ద్వారా మనం చదువుతామో ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్ ద థింగ్స్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గలానా, తానా, నెక్స్ట్ మారా అనేటువంటివి మేజర్ రివర్స్ మనకి ఇక్కడ ఫ్లో అవుతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అబిర్డా రేంజ్ అనేటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్స్ మనకి ఇక్కడ. అండ్ మౌంట్ కెనియా ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్టర్ ద మౌంట్ కిలిమంజారో, ద హైయెస్ట్ పాయింట్ అనమాట మనకి కెనియాలో. ఇక్కడ ఎలా అడుగుతారు మెయిన్స్ క్వశ్చన్కి సంబంధించి అంటే, డిస్కస్ ద సోషియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ రికరింగ్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ ఇన్ ద ఆఫ్రికన్ డెమోక్రసీస్ లైక్ కెన్యా. How do such protests will affect the governance and as well as overall regional stability? అంతే కదా, ఇట్ లీడ్స్ టు దట్ ఆఫ్ ద ఇన్స్టెబిలిటీ. ఆల్రెడీ ప్రపంచం మొత్తం చాలా సివియర్ అన్స్టేబుల్గా మనకైతే కనుక ఉంది. బీట్ అది ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, లేకపోతే రష్యా యుక్రెయిన్ పరిస్థితి కానివ్వండి, ఏవైనా కూడా మనకి ఏంటంటే కనుక ఎస్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మనము డైలీ క్విజెస్ రూపంలో మన యొక్క యాప్లో అప్లోడ్ చేస్తున్నాము ఎవ్రీడే. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క క్విజెస్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేటువంటిది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే సో చాలామందికి రివిజన్ చేయడం అని కానివ్వండి, అయితే ఫీల్ ఇట్ యాజ్ ఎ టైం వేస్ట్. Until and unless you revise the things, until and unless you practice the things, it will not lead to anywhere. Moving on to the second important article, NATO nod for hike in the military spending and as well as collective defense. So again NATO is basically North Atlantic Treaty Organization అని చెప్పేసి మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ యొక్క నాటోలో మనకి అరౌండ్ 32 మెంబర్ నేషన్స్ మనకైతే కనుక ఉంటారు. మొన్న 2025 ప్రిలిమినరీలో నాటో గురించి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి క్వశ్చన్ అయితే కనుక వచ్చేసింది. అక్కడ మనకి ఏమడిగారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇచ్చి, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద నాటో అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ మెసిడోనియా, నెక్స్ట్ వచ్చేసి సెర్బియా, స్వీడన్, ఇలా మనకి ఆప్షన్స్ అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. సో అగైన్ ద నాటో ఈజ్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. బికాస్ ఎందుకంటే రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది, ఆల్ ద నాటో లీడర్స్ agreed on Wednesday on a massive hike in the defense spending after pressure from the US President Donald Trump and expressed their ironclad commitment to come to each other's aid if attacked. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కాంటెక్స్ట్లో ఈ యొక్క రష్యా నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వల్నరబిలిటీ పెరిగిపోతున్నందుకు గాను ఏ ఒక్క కంట్రీని అటాక్ చేసినా కూడా సో ద రెస్ట్ అదర్ కంట్రీస్ వాళ్ళకి ఏంటి అని అంటే దే హ్యావ్ టు లుక్ ఇట్ యాజ్ ఇఫ్ లైక్ దే వర్ అటాక్డ్, ఇంకా కన్సిడర్ చేసి దే హ్యావ్ టు కమ్ టు ద రెస్క్యూ అండ్ కలెక్టివ్ డిఫెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనకు వర్క్ అవుతుందన్నమాట నాటో అనేటువంటిది. సో అటాక్ ఆన్ వన్ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ అటాక్ ఆన్ ఆల్ ద పీపుల్ గా కన్సిడర్ చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నాటో అనే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. వీళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి అని అంటే కనుక అరౌండ్ 5% ఆఫ్ దేర్ జీడిపి యాన్యువల్లీ ఈ యొక్క డిఫెన్స్ రిక్వైర్మెంట్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఈ యొక్క 32 లీడర్స్ ఆఫ్ ద నాటో మనకైతే కనుక డెసిషన్స్ తీసుకుంటున్నారండి. ద 32 లీడర్స్ ఎండోర్స్డ్ a final summit statement saying allies commit to invest 5% of the GDP annually on core defense requirements as well as defense and security related spending by the year 2035 to ensure our individual and as well as collective obligations. మన యొక్క ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం గురించి ఐరన్ క్లాడ్ కమిట్మెంట్ తోటి ఈ యొక్క నాటో యొక్క కలెక్టివ్ సెక్యూరిటీని మనకి ఏంటి అంటే ఇది చేస్తూ ఇక్కడ రాశారు చూడండి, ఎన్ అటాక్ ఆన్ వన్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఆల్ అంటూ మనకైతే కనుక సో చెప్పబడడం జరుగుతుంది. అండ్ యుక్రెయిన్కి సంబంధించి వచ్చేసి మనకి ట్రంప్ మనకి ఏమంటున్నారంటే వీ స్టాండ్ బై యుక్రెయిన్ ఇన్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ పీస్ and will continue to support Ukraine on its irreversible path to that of the NATO membership. The Trump administration has vetoed the Ukraine's bid to join the NATO for the foreseeable future.
So here if you see, let us read the important points. So that is the NATO nod for hike in the military spending and as well as that of the collective defense. సో ఈ యొక్క డెసిషన్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సీజ్ ఫైర్ అది కూడా మనకి జరిగింది కదా ఎవరెవరి మధ్య. సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్యన సీజ్ ఫైర్ అనేటువంటిది మనకి జరిగింది. సో వేర్ ద USA అండ్ యాజ్ వెల్ యాజ్ ఖటార్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అని చెప్పేసి మనం ఇండియా కూడా మనం ఏంటి అని అంటే కనుక మనం ఇది అప్రిషియేట్ కూడా మనం చేయడం జరిగిందండి. నాటో లీడర్స్ హ్యావ్ అగ్రీడ్ టు ఏ మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ ద డిఫెన్స్ స్పెండింగ్ అండ్ రీఅఫర్మ్డ్ దేర్ కలెక్టివ్ సెక్యూరిటీ కమిట్మెంట్ ఫాలోయింగ్ ద US ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ గోయింగ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్. They committed to spend at least 5% of GDP annually on core defense and security related needs by the year 2035. మనకైతే కనుక స్పెండ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే కనుక పెట్టుకున్నారు. అండ్ మెయిన్లీ ప్రెషర్ ఫ్రమ్ విచ్ పర్టికులర్ కంట్రీ, ప్రెషర్ ఫ్రమ్ దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ప్రెషర్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అండ్ ఎవాల్వింగ్ సెక్యూరిటీ నీడ్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఈ యొక్క నాటో అనే ఆర్గనైజేషన్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, కలెక్టివ్ డిఫెన్స్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. వేర్ ద లీడర్స్ రీఅఫర్మ్డ్ ద నాటోస్ ఐరన్ క్లాడ్ కమిట్మెంట్ టు ఆర్టికల్ నెంబర్ 5 విచ్ స్టేట్స్ దట్ అన్ అటాక్ ఆన్ వన్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఆల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ నాటో. యూపీఎస్సీలో క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కడి నుంచో ఫ్రమ్ ద స్కై రావండి. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్ మనకి ఏంటి అని అంటే కనుక వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు కూడా మనం ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మెజోరానా 1 గురించి మనం మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక NRL నేచర్ రిస్టోరేషన్ లా అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో మనం చెప్పడం జరిగింది. చెప్తూనే ఇది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి ఖచ్చితంగా అడుగుతారు అని చెప్పేసి మనం 2025లో యాజ్ యూజువల్గా మనకి క్వశ్చన్స్ అయితే కనుక మనకి అడిగారు. కాబట్టి ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ మనం తీసుకుంటే 1949లో త్రూ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ, వాషింగ్టన్ ట్రీటీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో దట్ టు కౌంటర్ ద సోవియత్ ఎక్స్పాన్షన్ ఇన్ ద పోస్ట్ వరల్డ్ వార్ 2. సో 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ మనకి జరిగింది కదా మనకి. వేర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918 మనకైతే జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాతన ఈ యొక్క సోవియత్ USSR యొక్క ఎక్స్పాన్షన్ని మనకి కౌంటర్ చేయడం గురించి ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ విచ్ ఆల్సో నోన్ యాజ్ వాషింగ్టన్ ట్రీటీ అని చెప్పేసి మనకి 1949లో మనకి సైన్ చేయబడడం జరిగింది. సో అప్పుడు ఈ యొక్క గ్రూప్ మనకి ఫామ్ చేసుకున్నారు. అండ్ విత్ ద హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రుసెల్స్, బెల్జియం వచ్చేసి మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్స్. అండ్ 32 కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ పార్ట్. ఈ రోజున మనకి నాటోలో 32 కంట్రీస్ మనకు ఉన్నారండి. ఖచ్చితంగా ఇది లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా ఇందాక అడిగారు మనకి. అయితే 32 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కామన్ థింగ్. అంటే ఏ కంట్రీస్ రీసెంట్గా జాయిన్ అయ్యాయి అనేటువంటిది మనం అనలైజ్ చేయగలిగితే కనుక ఆ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫ్రమ్ ద యూరోప్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ అమెరికా. దెన్ కలెక్టివ్ డిఫెన్స్ విచ్ ఇస్ బేసికల్లీ ఆర్టికల్ నెంబర్ 5 ఇందాక మనం చెప్పాం కదా. ఏమని అటాక్ ఆన్ వన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ ఆల్. ఒరిజినల్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి మనకి వీళ్ళే అండి, ఒరిజినల్ మెంబర్ కంట్రీస్, ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్. ఆ తర్వాత మనకి ఈ యొక్క మిగతా కంట్రీస్ అన్నీ కూడా మనకైతే మోస్ట్ రీసెంట్లీ స్వీడన్ వీళ్ళైతే కనుక యాడ్ అవ్వడం జరిగింది. లైక్ బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, UK అండ్ యాజ్ వెల్ యాజ్ USA. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఈ ఫౌండర్ మెంబర్స్ తెలిసినా తెలియకపోయినా వాట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ అండర్ విచ్ నాటో విల్ ఫంక్షన్ అనేటువంటిది తెలియాలి. ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నాటో అనేటువంటిది, ఇప్పుడు రీసెంట్ డెసిషన్ ఏంటి, నాటోకి సంబంధించి వీళ్ళు ఏం కమిట్మెంట్ ఇస్తున్నారు, దట్ ఐరన్ క్లాడ్ కమిట్మెంట్ ఏమి ఇస్తున్నారు అని అంటే కనుక 5% ఆఫ్ ద GDP యాన్యువల్లీ విల్ బి టువర్డ్స్ ద డిఫెన్స్ స్పెండింగ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, there are one more important article. Used trade deal threat to get the ceasefire, says Trump.
ఎస్ అండి, మన యొక్క డొనాల్డ్ ట్రంప్ మనకేంటంటే మరొక క్లెయిమ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే మనకు చేస్తూనే ఉన్న క్లెయిమ్సే, బట్ ఇప్పుడు ఇంకోసారి రీట్రేట్ చేశారనమాట. ఏమంటున్నారు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మనకి ఏంటంటే కనుక దట్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఆపరేషన్ సింధూర్ తర్వాతన మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది కేవలం నామూలానే వచ్చింది. సో నేను చెప్పాను ఏమని, ట్రేడ్ డీల్స్ ఒకవేళ మీరు ఇఫ్ యూ కీప్ ఆన్ ఫైటింగ్ ఐ విల్ నాట్ హ్యావ్ ట్రేడ్ డీల్ విత్ యూ అని చెప్పేసి నేను వాళ్ళిద్దరికీ చెప్పాను. అంటే వాళ్ళు నో ఖచ్చితంగా నువ్వు ట్రేడ్ డీల్ అయితే కంపల్సరీ చెయ్యాలి అని చెప్పేసి సీజ్ ఫైర్ అయితే చేసేసారు. కాబట్టి దాట్ క్రెడిట్ ఆఫ్ ఎండింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ డెఫినెట్లీ విత్ మీ అంటూ మన యొక్క ట్రంప్ రీసెంట్గా ఈ యొక్క నాటోకి సంబంధించిన సమ్మిట్ దగ్గర మీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఈ యొక్క క్లెయిమ్స్ అనేటువంటివి మనకు చేస్తున్నారు. బట్ ఇండియా ఈజ్ వెరీ సీరియస్ దట్ మనం ఏంటి అని అంటే కనుక వీ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దట్ వేర్ వీ సే దట్ సో యుఎస్ఏ డిడ్ నాట్ మీడియేటెడ్ హియర్ టు సెటిల్. ఇట్స్ బేసికలీ దట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓన్లీ మనం ఏంటంటే త్రూ ఆపరేషన్ సింధూర్ ద్వారా క్యాలిక్యులేటెడ్ రిస్క్ మనం చేసి సో ఓన్లీ ఆ క్యాలిక్యులేటెడ్ డ్యామేజ్ని మాత్రం మనం అయితే కనుక ఇన్కర్ చేసాం. వేర్ వి జస్ట్ వార్న్డ్ ఎనిమీ అయితే చేసాం తప్ప ఎవరో థర్డ్ కంట్రీ యొక్క మీడియేషన్ వల్ల మేము ఏంటి అని అంటే కనుక ఇది చేయలేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అటు పాకిస్తాన్ మనకి ఏమంటుందంటే మొన్న రీసెంట్గా పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ కూడా మనకి యుఎస్ఏ అది కూడా విజిట్ చేయడం అది కూడా జరిగింది. అక్కడ చెప్తూ మనకి ఏంటంటే యుఎస్ఏ ఓన్లీ సక్సెస్ఫుల్లీ సెటిల్డ్ ద ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ట్రంప్ అని చెప్తూ ట్రంప్ డిజర్వ్స్ నోబెల్ ప్రైజ్ అని కూడా మనకైతే కనుక నామినేట్ చేస్తున్నామని కూడా మనకి సో పాకిస్తాన్ చెప్పడం జరుగుతుందండి. డే బిఫోర్ ఎస్టర్డే న్యూస్ అనాలిసిస్లో ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ గురించి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ కవర్ చేస్తాం. ఎవరెవరు ఇండియన్స్కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది వచ్చింది అనేది కూడా మనం అక్కడ చెప్పాము. సో దయచేసి ఆ ఆర్టికల్స్ని కూడా మీరు వాచ్ చేయండి. ఒకవేళ మీకు ఇఫ్ యూ ఆర్ ఏ ఫుల్ టైమ్ జాబ్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టైమ్ టు వాచ్ ద వీడియోస్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో టు ద పీడిఎఫ్స్ దట్ వీ అప్లోడెడ్ ఆన్ టు దట్ ఆఫ్ ద యాప్లో మనం అప్లోడ్ చేసాము. మీరు అవి అయితే కనుక తీసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ అగైన్, సో ఈ యొక్క ట్రేడ్ డీల్ని ఉపయోగించి ఏ ట్రేడ్ డీల్ అండి, ఇట్స్ బేసికల్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ బీటీఏ అంటాం అనమాట. బీటీఏ అంటే బైలాటరల్ ట్రేడ్ డీల్ అనేటువంటిది రీసెంట్గా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మధ్యన అయితే కనుక జరుగుతోంది. వేర్ ద ప్లాన్ ఈస్ బిఫోర్ జూలై 9th లోపల ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేటువంటిది ఫినిష్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. బికాజ్ ఎందుకంటే జూలై 9th నుంచి సో యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చినటువంటి 90-day పాజ్ అనేటువంటిది అయిపోతుంది అప్పటికి. వేర్ అగైన్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి మరలా మనకి ఏంటి అని అంటే కనుక విధించబడడం జరుగుతాయి. అందుకని ఇంతకు ముందే ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ డీల్ అనేటువంటిది మనం సైన్ చేస్తున్నాం. కానీ రెండు ఇంపార్టెంట్ సెన్సిటివ్ సెక్టర్స్ దట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైరీయింగ్ సెక్టర్ అనేటువంటివి మనకి కొంత పెయిన్ పాయింట్స్గా మనకు ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే వీటిల్లో మోర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్ మనకి అడగడము, అక్కడ మనకి కొంత రెసిస్టెన్స్ మనం ఏంటి అంటే చూపిస్తున్నాం. బికాజ్ ఎందుకంటే దీస్ టూ ఆర్ వెరీ సెన్సిటివ్ సెక్టార్స్ ఫర్ అస్ అండ్ బికాజ్ ఎందుకంటే 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి ఏంటంటే కనుక దీని మీదనే ఆధారపడి ఉన్నారు. మరి ఎప్పుడైతే యుఎస్ఏ నుంచి యొక్క కార్పొరేట్ ప్రొడక్ట్స్ మనం అయితే తీసుకుని వస్తామో మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. అందుకనే మనం వీఆర్ నెగోషియేటింగ్ ఇట్ హార్డ్ ఆన్ దిస్ సైడ్ అండి. ఎస్, so that's a trade deal that they are talking about. Anyway, so the US president is claiming that ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన సీజ్ ఫైర్ నామూలనే వచ్చింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆన్ వన్ సైడ్. అండ్ సిమిలర్లీ మరొక పక్కన ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ సీజ్ ఫైర్ అనేటువంటివి, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ సీజ్ ఫైర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీనికి సంబంధించి మనం ఏంటంటే మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్లో ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ వీడియోస్ని మనం అప్లోడ్ చేస్తున్నాము. పాకిస్తాన్స్ రోల్ ఏంటి ఇక్కడ అంటూ మనం వీడియో అప్లోడ్ చేసాము. ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేటువంటిది కూడా మనం మెన్షన్ చేసాం. మనం దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చేయబడడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ దోస్ రెస్పెక్టివ్ వీడియోస్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ మధ్యన ఖచ్చితంగా మీకు ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ డీల్ గురించి అయితే కొనుక్కి మనకైతే కనుక తెలియాలి.
క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ద రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ పవర్స్. US President Donald Trump claimed that he pressured India and Pakistan into a ceasefire by threatening to halt the USA trade deal, a claim that India has consistently denied. మనం ఏంటి అని అంటే కనుక స్టార్టింగ్ నుంచి కూడా వి ఆల్వేస్ సెడ్ దట్ సో దట్ యూఎస్ఏ నో అదర్ కంట్రీ, నో థర్డ్ కంట్రీ మీడియేటెడ్ అంటూ మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. సో హీ స్టేటెడ్ దట్ హీ యూజ్డ్ ద యుఎస్ ట్రేడ్ డీల్ యాజ్ ఎ లెవరేజ్ టు పుష్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు అగ్రీ టు ఏ సీజ్ ఫైర్. ఇక్కడ చాలా బాగా రాశారండి, చూడండి. మన ట్రంప్ చెప్తున్నాడు అనమాట, ఏమంటున్నారంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫైటింగ్ ఈచ్ అదర్ then we are not doing any trade deal, Mr. Trump said, adding that Indian and Pakistani sides said to him, no, you have to do a trade deal అంటూ మన యొక్క అఫీషియల్స్, పాకిస్తానీ అఫీషియల్స్ మనకైతే కనుక చెప్పారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో ద సేమ్ థింగ్ దట్ వీ హ్యావ్ రిటన్ హియర్. Critically assess the role of external powers in influencing the bilateral ceasefire agreements between India and Pakistan. How should India safeguard its strategic autonomy? Can be a potential mains question that you can expect here. Moving on to that of the next one. Moving on to the next important article. Chemotherapy drugs made by Indian companies fail the quality tests, says the study. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వీళ్ళు ఏంటి అని అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని అయితే కనుక తీసుకుని వచ్చారండి. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటిది ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ క్యాన్సర్స్కి వాడేటువంటి డ్రగ్స్. మల్టిపుల్ క్యాన్సర్స్ ఇంక్లూడ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్కి వాడేటువంటి డ్రగ్స్. అంటే ఏ ట్రీట్మెంట్ చేస్తారు అంటే కీమోథెరపీ అని చెప్పేసి మనకైతే కనుక చేస్తూ ఉంటారనమాట. సో ఈ కీమోథెరపీలో మనం కొన్ని డ్రగ్స్ అనేటువంటిది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇలా కాకుండా ఆర్టీ అని కూడా ఉంటుంది, రేడియేషన్ థెరపీ అని చెప్పేసి కూడా చేస్తుంటారు. సో ఈ కీమోథెరపీలో మనకైతే కనుక క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ పేరు చెప్పి ఇస్తున్నటువంటి డ్రగ్స్లో మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్ మనకి ఏంటంటే కనుక దే ఫెయిల్డ్ ద క్వాలిటీ టెస్ట్స్ అని చెప్పేసి ఈ యొక్క ఫైండింగ్ అనేటువంటిది రీసెంట్గా మనకి చెప్తున్నారండి. వీళ్ళు హైలైట్ చేసినటువంటి కంపెనీ వచ్చేసి ఏంటంటే కనుక వీనస్ రెమెడీస్ అని, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎల్ఎస్ ఫార్మా, జువియస్ లైఫ్ సైన్సెస్. వీళ్ళ యొక్క డ్రగ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క క్వాలిటీ టెస్ట్స్ అనేటువంటివి ఫెయిల్ అయ్యాయి. బట్ కానీ అయితే వీనస్ రెమెడీస్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కనుక మీరు వాట్ ఎవర్ ద శాంపిల్స్ మీరు అయితే తీసుకుని టెస్ట్ చేశారో దట్ మైట్ నాట్ బి ద కరెక్ట్ ప్రొసీజర్, బికాస్ ఎందుకంటే మాకు ఎటువంటి కంప్లైంట్స్ అనేటువంటిది కానీ ఏమీ రాలేదు అంటూ వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఎస్, ఈ యొక్క పబ్లిక్ పేషెంట్స్ ఎవరైతే మనకి ఇలాంటి సీరియస్ డిసీజెస్తో బాధపడుతుంటారో చాలామంది వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మనకు ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అలాంటి వాళ్ళకి కూడా మనకి ఏంటంటే కనుక ఎయిదర్ విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే అసలు ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేనటువంటి డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ ఇస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్లో రీసెంట్గా వీళ్ళు పబ్లిష్ చేశారు. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేపాల్ గురించి కూడా మాట్లాడుతూ నేపాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ దీస్ పర్టికులర్ డ్రగ్స్. కానీ ఆ యొక్క ప్రాపర్ వ్యాలిడేషన్ మెకానిజం అంతా కూడా మనకైతే కనుక నేపాల్లో లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఇండియాకి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఇండియాలో ఎక్కువగా మనకి ఏంటంటే జెనరిక్ మెడిసిన్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువ. బట్ కానీ ఈ యొక్క జెనరిక్ మెడిసిన్స్లో కూడా ఈ క్వాలిటీ లేనటువంటి వాటిని పనిష్ చేయట్లేదు అని చెప్పేసి మనకు చెప్తుంటే, కానీ మన యొక్క డ్రగ్ రెగ్యులేటర్ మాత్రం ఏంటి అని అంటే కనుక కౌంటర్డ్ దాట్ బై సేయింగ్ దట్ so the failing drugs are recalled and manufacturers are facing either the administrative penalty or legal prosecution in the court అయితే కనుక ఫేస్ చేస్తారు అని చెప్పేసి మన యొక్క డ్రగ్ రెగ్యులేటర్ అనేటువంటిది మనకి ఇది చేసింది. సో దేర్ ఫోర్ యాజ్ వీ ప్రీవియస్లీ సెడ్ పబ్లిక్ హెల్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దిస్ నీడ్ టు బి టేకెన్ విత్ అట్మోస్ట్ ప్రయారిటీ. సో మనం కన్సిడర్ చేసి ఎఫెక్టివ్ డ్రగ్స్ని మాత్రం మనం అయితే కనుక ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రాఫిట్ సీకింగ్ మోటో మీద దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక
కనుక ఆ యొక్క సర్వీస్ మోటోలోకి మనం ఏంటి అని అంటే కనుక వెళ్ళాలి. కీమోథెరపీ డ్రగ్స్ మేడ్ బై ద ఇండియన్ కంపెనీస్ ఫెయిల్ ద క్వాలిటీ టెస్ట్స్ సేస్ ద స్టడీ. అంటే ఇది మీరు జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించి మీరు రాస్తున్నప్పుడు ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ డిసీజెస్ గురించి ఏదైనా రాస్తున్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ గురించి, డ్రగ్స్ ఇన్ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్, అండ్ దేర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఏఎంఆర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి, అంటే ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ అనేటువంటివి ఇన్ఎఫెక్టివ్ అయిపోతున్నాయి. వేర్ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క బ్యాక్టీరియా మనకి ఏం చేస్తుంది అంటే రెసిస్టెన్స్ అనేటువంటిది పెంచేసుకుంటుంది. అంటే అదొక పాయింట్ మెన్షన్ చేసినప్పుడు మీరు ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయొచ్చు. వేరియస్ స్టడీస్ కోటెడ్ దాట్ సో ద కీమోథెరపీ డ్రగ్స్ విచ్ ఆర్ మేడ్ బై ద ఇండియన్ కంపెనీస్ ఫెయిల్డ్ ద క్వాలిటీ టెస్ట్స్. సో దేర్ ఫోర్ ఈ యొక్క క్వాలిటీ అనేటువంటిది మనం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు ఈ యొక్క స్టడీని కోట్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So moving to the next important article, strikes set back the Iran's nuclear sites, did not destroy them, claims the US intelligence. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనకి ఏం సజెస్ట్ చేస్తున్నాయి అని అంటే కనుక, ఏం సజెస్ట్ చేస్తున్నాయి అనే దానికన్నా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ ఏం చెప్తోందంటే యుఎస్ఏ రీసెంట్గా ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేశారు. ఎవరి మీదమ్మా? ఇరాన్ మీదన, పర్టికులర్లీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద. ఏమేమి ఉన్నాయి న్యూక్లియర్ సైట్స్ అనేటువంటివి? సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఫోర్డో న్యూక్లియర్ సైట్, మనకి నాతంజ్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్స్. వీటి మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేసింది. దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇజ్రాయిల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఆపరేషన్ రైజింగ్ లైన్ అని చెప్పేసి కూడా మనకి లాంచ్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటే ఇరాన్ని మనం ఏంటి అని అంటే కంప్లీట్లీ ఐసోలేట్ చేయాలి. సో ఏం చేయాలి? దేనికి? టు అబాండన్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ముందుకు వెళ్ళనివ్వకుండా మనం కంప్లీట్లీ ఐసోలేట్ చేసి ఆ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని విడిచిపెట్టే విధంగా చేయాలి అని చెప్పి ఒక పక్కన యుఎస్ఏ, మరొక పక్కన ఇజ్రాయిల్ ఇరాన్ మీద మనకి ప్రెషర్ అనేటువంటిది తీసుకుని వస్తున్నారు. ఆ తర్వాత మనకి ఇరాన్ ఏం చేసింది? యుఎస్ఏ మనకి ఏంటంటే కనుక ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది కాబట్టి ఇరాన్ యుఎస్ఏ యొక్క ఎయిర్ బేసెస్ అయినటువంటి మనకి ఎక్కడ ఉన్నటువంటివి ఖటార్లోను, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇరాక్లోను ఉండేటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసింది. సో ఫైనల్లీ ఇట్ రిజల్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్. ఇప్పుడు యుఎస్ఏ ఏం చెప్తోందంటే మేము కంప్లీట్గా న్యూక్లియర్ సైట్స్ అంతటినీ కూడా డిస్ట్రాయ్ చేసేసాము అంటూ మనకి చెప్తుంటే, యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మాత్రం ఏం చెప్తున్నాయి అని అంటే కనుక ఓన్లీ జస్ట్ పార్షియల్ డ్యామేజ్ మాత్రమే జరిగింది. దట్ టు ఓన్లీ ఎంట్రన్సెస్ టు సమ్ ఫెసిలిటీస్ వర్ డ్యామేజ్డ్ వితౌట్ డిస్ట్రాయింగ్ ద అండర్ గ్రౌండ్ బిల్డింగ్స్ని అయితే కనుక ఎటువంటి డిస్ట్రక్షన్ జరగలేదు. ఓన్లీ జస్ట్ ఇట్ సీల్డ్ ఆఫ్ ద స్ట్రైక్స్, సీల్డ్ ఆఫ్ ద ఎంట్రన్సెస్ టు సమ్ ఫెసిలిటీస్. కాబట్టి కొన్ని నెలల పాటు మనం ఏంటి అని అంటే కనుక ఇరాన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేటువంటిది పర్స్యూ చేయకుండా మనం ఆపగలం, అంతే తప్ప డౌన్ ద లైన్ మరలా చేస్తుంది. అంతే తప్ప ట్రంప్ చెప్పినట్టుగా, ట్రంప్ ఏం చెప్తున్నాడు చూడండి, ద న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్ ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, మేము కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసాము అని చెప్పేసి చెప్తున్నటువంటి క్లెయిమ్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక కౌంటర్ చేస్తూ ఆ యొక్క రిపోర్ట్ మనకి ఏం చెప్తోందంటే ఇవి కేవలం ఎంట్రన్సెస్ని, ఈ యొక్క ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఎంట్రన్సెస్ని మాత్రమే సీల్ చేశాయి, అంతే తప్ప ఎటువంటి డిస్ట్రక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ బిల్డింగ్స్ జరగలేదు. వైల్ ట్రంప్ ఇన్సిస్ట్స్ న్యూక్లియర్ సైట్స్ ఇన్ ఇరాన్ ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, ది ఇస్లామిక్ రిపబ్లిక్ సేస్ దట్ ఇట్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆర్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. సో మనకి ఇరాన్ చెప్పేటువంటిది ఏంటి అని అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేటువంటివి డ్యామేజ్ అయ్యాయి, బట్ కానీ మరలా మేము ఏంటి అని అంటే కనుక వీటిల్ని కంటిన్యూ చేస్తాం, దట్స్ ఫర్ షూర్ అని చెప్పేసి మేము వి విల్ టేక్ నెసరీ మెజర్స్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఇరాన్ చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Moving on to that of the next one.
Yes, and coming to the today's question, extended fund facility is often seen recently in the news is associated with A. IMF, B. World Bank, C. World Economic Forum, D. United Nations Sustainable Development Solutions Network. If you know the answer, please comment your answer, and if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.